ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. రాహుల్ గాంధీపై బీజేపీ శివసేన పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షర్మిల దీక్షకు దిగారు. రాహుల్ కు బీజేపీ శివసేన నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి. అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. అదే బీజేపీ పార్టీ చేసిన రాజకీయం. ఒక గోత్రాకు కారణం బీజేపీ పార్టీ, మణిపూర్లో ఘటనలకు కారణం బీజేపీ పార్టీ. ముస్లింలైనా, మాస్కులైనా, క్రిస్టియన్స్నైనా, చర్చిలనైనా ఊచకోట కోసిన పార్టీ బీజేపీ పార్టీ. వీళ్ళ ఉగ్రవాదం గురించి, తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు? ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్తున్నారు, అది తీవ్రవాదం కాదా? అగ్రవర్గాల వారికే పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ, ఇది తీవ్రవాదం కాదా? వాళ్ళ తొత్తులైన వాళ్ళకి, వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి, కేవలం 10% మంది చేతుల్లోనే దేశ వ్యాపారం, పెద్ద పెద్దవన్నీ కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం, ఈ తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. అసలు బీజేపీ పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది? కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో ఎంతమంది అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారు ఉన్నారు? కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు? దళిత మహిళలు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వాళ్ళ శాతం ఎందుకు తగ్గిస్తున్నారు? ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా? గత 10 సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు 15% నుంచి 32%కి పెరిగాయి.